హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు చాలా రుచికరమైన లడ్డు చేశానండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. పప్పు కొలతలతో చూపిస్తున్నాను, పర్ఫెక్ట్ చేశారని. చేయరని వాళ్ళు కూడా ఈజీగా చేసేసారు. 1/2 కప్పు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. చాక్లెట్ తిన్న ఫ్లేవర్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుతో షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు పుట్నాలకి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ పౌడర్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం. చాలా ఈజీ అండి చేయడానికి. కేవలం 5 నిమిషాల్లో చేసేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకున్న లడ్డూలు 1 మంత్ నిల్వ ఉంటాయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడడానికి ఎంత బాగున్నాయో, తినడానికి కూడా అంత రుచిగా ఉంటాయని. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.